రాయించింది? అసలు మనం ఎంతమంది తల్లిలో రేయి మొదటి జాములు వేస్తున్నామో అది మీకు మాత్రమే తెలుసు. నేను వేస్తున్నానో లేదో నాకు మాత్రమే తెలుసు. మన బిడ్డలు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే మనం విపరీతంగా పడుకోకూడదు. అసలు ఇక్కడ ఏమని రాయబడిందండి? రేయి మొదటి జాము అంటే 3 గంటల సమయం అండి. నిజంగా 3 గంటల సమయంలో ఉన్నండి దేవదూతలు వచ్చి అంత పరిశోధించాయండి. ఎవరైతే ప్రార్థిస్తున్నారా అని పరిశోధించా తిరుగుతూ ఉంటాయండి. అది నిజంగా అది ఆ సమయంలో అసలు ఆ ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రార్థన. ప్రతి తల్లి కూడా అండి తన బిడ్డల వరకు ఎవరైతే కన్నీరు విడిచి రేయి మొదటి జాములేసి ప్రార్థించారో వారి కుటుంబంలోనూ నిజంగా కష్టాలు ఉండవని కాదు కానండి, సమాధానం మాత్రం ఉంటుంది. మనకు ధనం ఉన్నా లేకపోయినా సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది ఖచ్చితంగా. అసలు మనకి ఒక పాఠం అండి ఈ వాక్యం. ప్రతి తల్లి ఎప్పుడు చదువుకోవాలి, అసలు మర్చిపోకూడదండి ఈ వాక్యం. రేయి మొదటి జామున లేస్తే మనకి ఎంత సమాధానం ఉంటుందో తెలుసండి. మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. రోజంతా ఏ టైంలో ఏ ఫోన్ వస్తుందో, ఏ శోధన వినవలసి వస్తుందో, ఏ వినవలసి వస్తుందో ప్రభు అని మనకి ఎన్నో భయాలు ఆందోళనలు ఉన్నాయండి. మనకి గడిచిన సంవత్సరం ముందు నుంచి మన సంఘంలో మన పిల్లలు ఎవరి బిడ్డలో ఎంతమందిని సాధారణ ఎంతగానో శోధించేసింది. ప్రతి కుటుంబం కొన్ని కుటుంబాలు అసలు కన్నీరైపోయింది. మరి సాధారణ శోధన వల్లే కదండి. ఇక నుంచైనా మనము ఒక తల్లిగా మన బాధ్యత ఏంటండి? తండ్రి బాధ్యత కష్టపడకుండా వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు. కానీ మన బిడ్డల బాధ్యత ఎక్కువ తల్లిదే, అమ్మదే మన బాధ్యత. ఎందుకంటే మనము ఆటోనే ఉంటాము. వాళ్ళు తయారు చేయడం, స్కూల్కి పంపడం ఏంటి, మళ్ళా వచ్చాక మనం భోజనం పెట్టడం అన్నీ మనదే ఎక్కువ. తండ్రి కష్టపడకుండా వెళ్ళి డబ్బులు తెచ్చి ఇంట్లో ఖర్చు పెట్టడం వాళ్ళదే తప్ప. అలానే తండ్రికి బాధ్యత లేదని కాదు, తండ్రి కూడా మొరపెట్టాలి. యోబు గారు వాళ్ళు మొరపెట్టలేదా? వారి 10 మంది బిడ్డల కోసం అరుణోదయంగా లేచి ఆయన నైవేద్యములు బలులు అర్పించి తండ్రి నా బిడ్డలు ఇటువంటి పొరపాట్లు చేయకుండా కాపాడని. మరి యోబు గారు అంత ఆస్తిపరులైనప్పటికీ ఆయన ప్రభుని ఆయన యెహోవా దేవుని గోజాడుకున్నాడు. ఎంతగానో మొరపెట్టుకున్నాడండి. మొరపెట్టుకున్నారు. అలానే శ్రమ రాలేదని మనం అనకూడదు. శ్రమ వచ్చినా ఆయన జయించాడు. ఇంకా ఆయుష్ పొడిగింపబడింది ఆయనకి. అలాగే తండ్రులు కూడా మొరపెట్టాలి వారి పిల్లల కోసం. నాకేంటి నా బిడ్డలు ఎంత చదివించారు, నాకు ఇంత ముందు స్థానంలో ఉన్నానని మనకు మాత్రం మనము ధైర్యం కలిగి ఉండకూడదండి. ఎంత ఆస్తులున్నా మనకి ఎంత పలుకుబడి ఉన్నా సరే మన బిడ్డల కోసం తల్లులేంటి తండ్రులేంటి ప్రతి ఒక్కరూ నిజంగా మొరపెట్టుకోవాలండి. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా ఆయన చేస్తాడు. మన భర్తలో ఒకవేళ ఆయనలో లేవు అందరూ, కానీ విశ్వాసైన భార్య తన నడకను బట్టి భర్తను మన వైపు తిప్పుకు వచ్చాడు. మనం ప్రార్థించి మనం గోజాడుకుని వాళ్ళు మన వైపుకి ప్రభు సన్నిధి వైపు తిప్పుకొచ్చాడు. అలా మనం అందరూ గోజాడుకోవాలని నేను చెప్తున్నానండి. ఇక్కడ ఎంతో మంది మన దైవ సేవకులు సుందరరావు గారు గారు వచ్చాక చాలా మంది బాప్తిసాలు తీసుకున్నారండి. మీరు తీసుకున్న బాప్తిసం మీ కుటుంబానికి ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చుకోవాలండి. బాప్తిసం మనం ఒక్కరి కోసం కాదండి, మన కుటుంబం అంతా కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా రక్షింపబడేలాగా మనం జీవించాలి, మనం ప్రార్థించాలి, మనం ఖచ్చితంగా మొరపెట్టే వారిని మనం ఉండాలండి. ఇక్కడ కానాని స్త్రీ ఎంతగానో మొరపెట్టుకుంది. అలా వెళ్ళిపోమని చెప్పలేదు కానీ నోటితో, కానీ అక్కడ వెళ్ళిపోమన్నట్టుగానే శిష్యులు పంపివేయమో అన్నారండి. ఇక్కడ పంపివేయమన్నా సరే ఇప్పుడు ఎంతో ఓపుకుతానండి. 25 కానీ చదవండి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని ఒక పిల్లలకి వేటి వ్యక్తం కాదని చెప్పగా చాలండి. చూడండి, ఈవిని పంపేమని అంటున్నారు. అయినను
ఇడిసి పట్టు విడవకుండా మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఏమంటారు, అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకి పెట్టి యుక్తమని ఎందుకన్నాడంటే ఇక్కడ యేసయ్య అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకే నేను రక్షించడానికి వచ్చానని పైన వచనంలో ఉంది చూడండి. నశించిన గొర్రెల ఎత్తుకే కానీ మరి ఎవరి ఎత్తకు నేను పాపపడలేదు అంటాడండి. ఇక్కడ చూడండి, ఆవిడ అన్యురాలు, ఆవిడ ఎంత ఆశతో వచ్చిందండి, నా కుమార్తెని బాగు చేస్తాడని వస్తే ఇదేంటి ఇలా ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలే కానీ నాకు సహాయం చేయకూడదు అనుకుంటాం మనం అయితే, కానీ ఈమె అసలు అలా అనుకోవట్లేదు. ఏమనుకుంటుంది తెలుసండి, అయినను ఆయన బ్రతులు అనుకుంటే ఆయన సహాయం చేస్తాడని ఈవిడికి విశ్వాసం వచ్చిందండి. మనం కూడా ఈవిడ విశ్వాసాన్ని మనం గుర్తించాలండి. నిజంగా ఈవిడ విశ్వాసించినందుకు ఆయన ఆమె అయినను ఆమె వచ్చి ఆయనకి మొక్కిందంటండి, కాళ్ళ మీద పడి మొక్కుతుందంటండి. ఈమెను పక్కకి ఎంతేమని శిష్యులు అన్నా సరే ఈమె మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాడు. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, అంటే యేసయ్య ఏమంటారు ఇక్కడ, పిల్లల రొట్టెలు అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి చేయవలసిన కార్యం నీకు చేయకూడదు అన్నట్టు మనకి వాటి బాగా అర్థమవుతుందండి. చేయకూడదని కాదు అక్కడ ఆయన అందరినీ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన లోక రక్షణ కొరకు ఆయన శిలువపై మరణించాడు. అలాంటప్పుడు ఈయన ఎలాగా కేటాయించి మాట్లాడగలరో కేటాయించే మనిషి ఆయన కాదు. కానీ ఈయన ఆ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షించి కుక్క పిల్లలకు ఆయన్ని కుక్కతో పోల్చాడండి. కుక్క పిల్లలకి వేయక యుక్తం కాదని ఆయన అన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమందండి, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాను బల్ల మీద నుండి పడిన ముక్కలు తినదు కదా అని చెప్పాడు. చూడండి విశ్వాసం చూడండి, నిజమే ప్రభువా